ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ జీరో బడ్జెట్లో మూవీ ఎలా తీయాలి అనేది. అసలు మనీ ఇన్వెస్ట్ చేయకుండా మూవీ తీయడం అనేది పెద్ద ఛాలెంజే. కానీ ఇలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తేనే కదా మనలో ఉన్న క్రియేటివిటీ ఏంటో తెలిసేది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ ఒకప్పుడు వాళ్ళ కెరియర్ని జీరో బడ్జెట్తోనే స్టార్ట్ చేశారు. ఇప్పుడు పెద్ద డైరెక్టర్స్గా మన ముందు ఉన్నారు. నా పేరు కౌశిక, మీరు చూస్తున్నారు FTIH Crash Course. ముందుగా కథ. ఆడియన్స్ని కట్టి పడేయాలంటే మన దగ్గర ముందుగా ఉండాల్సింది మంచి కథ. మీ దగ్గర ఒకవేళ మంచి కథ ఉంటే బడ్జెట్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అండ్ ఈ కథలో 4 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఫస్ట్లీ, మీ కథలో ఉన్న క్యారెక్టర్స్కి ఉన్న వెయిటేజ్. సెకండ్లీ, మీరు కథని నడిపించే విధానం. అండ్ థర్డ్లీ, క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసే పర్ఫార్మెన్స్. అండ్ ఫోర్త్లీ, డైలాగ్స్. సెకండ్ పాయింట్, మీ ఫ్రెండ్స్ని పెట్టి యాక్టింగ్ చేయించకండి. మనకు చాలాసార్లు అనిపిస్తుంది మన ఫ్రెండ్స్ని పెట్టి యాక్టింగ్ చేయించి ఒక మూవీ ఫినిష్ చేయొచ్చని. కానీ అది జరగని పని. ఎందుకంటే వాళ్ళు ట్రైన్డ్ యాక్టర్స్ కాదు కాబట్టి. దీనికంటే బెటర్గా మీరు ఏ యాక్టింగ్ స్కూల్కో ట్రైనింగ్ స్కూల్కో వెళ్ళి అక్కడ ఆడిషన్స్ పెట్టి అక్కడ ట్రైన్ అయిన స్టూడెంట్స్తో మీరు యాక్టింగ్ చేయించవచ్చు. దీనివల్ల మీకు కావాల్సిన పర్ఫార్మెన్స్ మీకు దొరుకుతుంది. ఎట్ ద సేమ్ టైం కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. థర్డ్ పాయింట్, యాక్టర్స్ అండ్ లొకేషన్ అవైలబిలిటీని బట్టి మీ స్కెడ్యూల్ని మీరు ప్లాన్ చేసుకోండి. ఒక లొకేషన్లో మీరు అనుకున్న యాక్టర్స్తో మాక్సిమం ఎన్ని సీన్స్ చేయగలరో అవన్నీ ఒకే రోజు షూట్ అయిపోయేలా ప్లాన్ చేసుకోండి. ఫోర్త్ పాయింట్, మీరు స్క్రిప్ట్ రాసేటప్పుడు ఫిల్మింగ్ అండ్ బ్లాక్ అవైలబిలిటీని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ రాయండి. అండ్ ఆ ప్లేసెస్ని ముందుగానే స్నాప్స్ తీసి పెట్టుకోండి. ఒక ప్లేస్లో మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సీన్స్ చేయొచ్చా అని ఆలోచించండి. ఒకవేళ చేయగలిగితే ఆ రోజు అక్కడే ప్లాన్ చేయండి. దీన్ని ఫిలిం లాంగ్వేజ్లో చీటింగ్ షాట్స్ అంటారు. దీనివల్ల టైం సేవ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మనీ కూడా సేవ్ అవుతుంది. మొత్తం కాస్ట్ అండ్ క్రూని ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి మూవ్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మనీ కూడా వేస్ట్ అవుతుంది. అండ్ ఒకే లొకేషన్లో మీరు షూట్ చేయగలిగితే మీకు మనీ ఇంకా టైం రెండు సేవ్ అవుతాయి. ఫిఫ్త్ పాయింట్, ఇమేజ్ క్యాప్చర్. ముందుగా మీరు మీ స్క్రిప్ట్కి తగినట్టుగా కెమెరాస్ని చూస్ చేసుకోండి. ఇది కూడా బడ్జెట్ని సేవ్ చేస్తుంది. ఈ కాలంలో అందరూ డిజిటల్ కెమెరాస్నే వాడుతున్నారు. కానీ వీటిని సెలెక్ట్ చేసుకునే ముందు 2 ఇంపార్టెంట్ పాయింట్స్ని మైండ్లో ఉంచుకోవాలి. మొదటిది కంప్రెషన్ అండ్ సెకండ్లీ లెన్సెస్. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అన్ని డిజిటల్ కెమెరాస్ సేమ్ సిగ్నల్ని ఇస్తాయి, కానీ మీ ఇమేజ్ క్వాలిటీని డిస్క్రైబ్ చేసేది మీరు వాడే లెన్సెస్ అండ్ నంబర్ ఆఫ్ పిక్సెల్స్ పర్ ఫ్రేమ్. సిక్స్త్ పాయింట్, మీ వర్క్ని ఈజీగా చేయడానికి మీకు సూట్ అయ్యే సాఫ్ట్వేర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ మధ్య కాలంలో మార్కెట్లోకి రకరకాల సాఫ్ట్వేర్స్ అవైలబిలిటీలోకి వచ్చాయి. లైక్ గొరిల్లా సాఫ్ట్వేర్, ఫజల్ చెక్ సాఫ్ట్వేర్ లాంటివి మీ ప్రొడక్షన్ మొత్తాన్ని మీ కంట్రోల్లోకి తీసుకొస్తాయి. మూవీ మ్యాజిక్ స్కెడ్యూలింగ్ అండ్ బడ్జెటింగ్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఏ పనినైనా ప్లాన్ చేస్తే సక్సెస్ తప్పకుండా మీ సొంతం అవుతుంది. సెవెంత్ పాయింట్, సౌండ్. ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్స్ అందరూ వాళ్ళ వాల్యుబుల్ టైంని వాళ్ళ పిక్చర్కి సూట్ అయ్యే సౌండ్స్ని సెలెక్ట్ చేసుకోవడంలోనే స్పెండ్ చేస్తారు. సైకాలజీ ప్రకారం మన బ్రెయిన్ ఓన్లీ యాక్టింగ్ని సౌండ్ లేకుండా తీసుకోదు, దానికి తగిన సౌండ్ అండ్ ఇంటెన్స్ ఎఫెక్ట్స్ ఉంటే తప్ప. ఎయిత్ పాయింట్, మ్యూజిక్. ఫిలిం రెవెన్యూ అండ్ డిస్ట్రిబ్యూషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రీమ్ మ్యూజికే. సింపుల్గా చెప్పాలంటే ఫిలిం మేకర్స్ ఆస్పైరింగ్ మ్యూజిషియన్స్తో ఫ్రీగా కంపోజ్ చేయించి పర్ఫామ్ చేయించవచ్చు. దీంట్లో 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి: కంపోజర్స్, లిరిసిస్ట్ అండ్ పర్ఫార్మర్స్. నైన్త్ పాయింట్, ఏది కొనొద్దు. హెవీ ఎక్స్పెండిచర్ దేని మీద చేయొద్దు. మూవీ కోసం అప్పులు చేయడం, ఆస్తులు అమ్మడం లాంటివి చేస్తే దాని ఇంట్రెస్ట్ పెరిగి మీ పీకకు చుట్టుకుంటుంది. మనకు అవసరం లేనివి రెంట్కి తెచ్చుకోవడం, కొనడం లాంటివి అస్సలు చేయకండి. డ్రెస్సెస్, ప్రాపర్టీస్ మరియు అన్ని ఆన్ స్క్రీన్ ఐటమ్స్ మనీ రీఫండ్కి మనకు స్టోర్స్లో దొరుకుతాయి, అవే తెచ్చి వాడండి. 10th పాయింట్, రెంట్కి ఇచ్చే స్టోర్స్ని వార్డ్రోబ్స్గా వాడుకోండి. ఆన్లైన్లో మీకు దగ్గరగా ఉన్న స్టోర్స్ని చూసి వాటిని వార్డ్రోబ్గా వాడుకోండి. వీలైనంత వరకు మీకు అవసరమైన వాటిని మాత్రమే తెచ్చుకొని ఖర్చులు తగ్గించుకోండి. వేరే ఫిల్మ్ మేకర్స్ దగ్గర నుంచి స్వాప్ చేసుకోవడం కూడా తెలివైన పనే. 11th పాయింట్, వీలైనంత వరకు కాస్ట్ మెంబర్స్ని వాళ్ళ కాస్ట్యూమ్స్ని వాళ్ళే అరేంజ్ చేసుకునేలా చూడండి. వీలైతే రియంబర్స్ చేయండి. యాక్టర్స్ దగ్గర చాలా కాస్ట్యూమ్స్ ఉంటాయి, వాటిలో మీ స్టోరీకి సూట్ అయ్యే కాస్ట్యూమ్స్ని మీరు సెలెక్ట్ చేయండి.
ఒకవేళ షూటింగ్ టైంలో ఆ కాస్ట్యూమ్స్ పాడైతే రియంబర్స్ చేయండి. లాస్ట్ పాయింట్, ఫుడ్ అండ్ లొకేషన్ మీకు ఎక్కువగా ఖర్చు పెట్టే విషయాలు. మంచి భోజనం పెట్టకపోతే మొదటికే మోసం వస్తుంది. క్యాస్ట్ అండ్ క్రూని జాగ్రత్తగా చూసుకోవడం మీ బాధ్యతే. వారికి రుచికరమైన, శుభ్రమైన, ఆరోగ్యవంతమైన భోజనం మీరే అందజేయాలి. దానికి గాను సపరేట్గా ఒక మనిషిని అపాయింట్ చేసుకోవడం మంచిది. సో గైస్, ఇది ఇవాల్టి జీరో బడ్జెట్ ఫిల్మ్ మేకింగ్ టిప్స్. నేను మీ కౌశిక, మీరు చూస్తున్నారు FTIH Crash Course. Catch you in my next video. Until then, keep smiling. Bye bye. Take care.